హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 8400+ వేకెన్సీస్తో మరొక 2 నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో వీటికి సంబంధించి 10th లేదా ఇంటర్మీడియట్ పాస్ అనేటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కంప్లీట్ కాంబో కోర్స్ని 500 రూపీస్కే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయి. సో అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు. సో 6 months వ్యాలిడిటీ ఉన్నటువంటి ఈ కంప్లీట్ కోర్స్ని మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అయితే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని 50 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ కోర్స్ కూడా పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా కొత్త పీడిఎఫ్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా ఈ 2 కోర్సెస్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఈ సంవత్సరం రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి రివైజ్డ్ క్యాలెండర్ రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ క్యాలెండర్లో చూసినట్లయితే మనకి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి September 1st మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 7000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సివిలియన్కి సంబంధించి ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి 10th అక్టోబర్న మనకి మరొక నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. సో ఈ విధంగా ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా ఈ 2 నోటిఫికేషన్స్ 8400+ వేకెన్సీస్తో మనకి రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను. సో చివరి వరకు చూడండి. ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ఈ కానిస్టేబుల్ అలాగే ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ మనకి ఆర్టీఐ నుంచి రీసెంట్గా రావడం జరిగింది. సో ఇందులో చూసినట్లయితే కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 7547 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్ఎస్సి ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ ఫైనలైజ్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఎంటీఎస్ పోస్టులకి సంబంధించి సివిలియన్ కింద ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి 888 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 888 వేకెన్సీస్ ప్లస్ 7547 వేకెన్సీస్ అన్నీ కలిపి 8400+ వేకెన్సీస్తో మనకి 2 నోటిఫికేషన్స్ రాబోయేటువంటి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నెలల్లో రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ సెలక్షన్ చేస్తారు, రిటన్ ఎగ్జామినేషన్ మీరు ఎక్కడ రాయాలి, ఫిజికల్ ఈవెంట్స్ ఎక్కడ ఉంటాయి అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 100 రూపీస్ పే చేయాలి. మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి September 1st రిలీజ్ అవుతుంది. 30th సెప్టెంబర్ వరకు మీరు అప్లై చేసుకోవాలి. November, December 2023లో మనకి ఎగ్జామినేషన్స్ ఉంటాయని క్యాలెండర్లో కూడా మెన్షన్ చేశారు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అండ్ దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి 7500+ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 5056 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్తో పాటు ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మీరు కలిగి ఉండాలి. ఇంకా కానిస్టేబుల్ ఫీమేల్కి సంబంధించి 2491 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పర్టికులర్ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే మనకి కండక్ట్ చేస్తే ఆల్ ఇండియా వైడ్గా కండక్ట్ చేయొచ్చు, లేదా ఢిల్లీలో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చు, లేదా మనకి ఆల్ ఇండియాలో హైదరాబాద్, వైజాగ్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఇవైతే వచ్చేసి మనకి ఢిల్లీలోనే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ 5 stages ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా రిటన్ ఎగ్జామినేషన్లో మనకి 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 2 hours టైం ఇస్తారు. ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ టైప్లో మనకి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి వస్తాయి. రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి వస్తాయి.
మ్యాథ్స్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి వస్తాయి, కంప్యూటర్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి వస్తాయి. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే మనకి ఇక్కడ ఇస్తారు. తర్వాత ఈ పోస్టులకి సంబంధించి PMT ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఉండాలి, 4 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాలని ఇచ్చారు. ఫీమేల్స్కి అయితే ఎటువంటి ఈ పర్టికులర్ డీటెయిల్స్ అయితే చెక్ చేయరు. మెజర్మెంట్ టెస్ట్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అప్ టు 30 ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ 16 మీటర్స్ రన్నింగ్ 6 మినిట్స్ కండక్ట్ చేస్తారు. లాంగ్ జంప్ 14 ఫీట్ ఉంటుంది, హై జంప్ మనకి ఇక్కడ 3 మీటర్స్ ఉంటుందన్నమాట. అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ రన్నింగ్ వచ్చేసి 8 మినిట్స్లో, లాంగ్ జంప్ వచ్చేసి 10 మినిట్స్లో, హై జంప్ వచ్చేసి 3 మీటర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనకి PMT PET అనేది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ టెస్ట్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. తర్వాత మనకి MTSకి సంబంధించి 888 వేకెన్సీస్ రిలీజ్ అవుతున్నాయి కదా. సో దీనికి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో ఈ పోస్టులకి సంబంధించి కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు. 10th క్లాస్తో పాటు ఇక్కడ మీకు నాలెడ్జ్ ఆఫ్ పర్టికులర్ రెస్పెక్టివ్ ట్రేడ్లో మీకు క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా ITIలో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 10th అయిన తర్వాత రెస్పెక్టివ్ ట్రేడ్లో మీరు ఏదైనా సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. సో హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 157 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 152 సెంటీమీటర్స్ హైట్ అయితే అడుగుతారు. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 1600 మీటర్స్ రేస్ వచ్చేసి 9 మినిట్స్ ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్కి 5 మినిట్స్ ఫర్ 800 మీటర్స్ రన్ రేస్కి సంబంధించి కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సెలక్షన్ అంతా కూడా మ్యాక్సిమం మనకి ఢిల్లీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఢిల్లీలోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే మనకి ఆల్ ఇండియా వైడ్గా కండక్ట్ చేయొచ్చు, లేదా ఢిల్లీలో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో SSC కాబట్టి మనకి ఆల్ ఇండియా వైడ్గా రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకే, సో మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫుల్ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇయరంతా కూడా మనకి ఎవ్రీ మంత్ ఏదో ఒక SSCకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉంటూనే ఉంటాయి. సో మీరు ఒక్కసారి ఒక SSC సిలబస్ తీసుకొని ప్రిపేర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ ప్రిపరేషన్ అనేది అన్ని SSC ఎగ్జామినేషన్స్ని మీరు అటెంప్ట్ చేయడానికి మీకు సరిపోతుంది. కాబట్టి SSC అనేది ది బెస్ట్ డిపార్ట్మెంట్. సో మీరు ఒక్కసారి ప్రిపేర్ అయితే ఇయర్ మొత్తం మీరు ఏదో ఒక జాబ్స్కి మీరు ఎగ్జామినేషన్స్ అయితే రాయొచ్చు. SSC MTS, CHSL, CGL, SSC JE కావచ్చు మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే, SSC GD. ఓకే, సో SSC నుంచి వచ్చేటువంటి ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్, ఢిల్లీ కానిస్టేబుల్ పోస్టులు ఇలాగ చాలా వస్తూ ఉంటాయి, స్టెనోగ్రాఫర్ పోస్టులు. ఓకే, సో ఇలాంటివి వస్తూ ఉంటాయి, ట్రాన్స్లేషన్ పోస్టులు అని ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ కూడా మీరు ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు. కాబట్టి SSCని మీరు సీరియస్గా తీసుకోండి. SSC నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ని మీకు మంచి లైఫ్ అయితే ఇస్తుంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.